ఫ్రెండ్స్ ఇంకా సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ గురించి అయితే నేను ఒక వీడియో చేస్తానని చెప్పాను. దానికి సంబంధించినటువంటి వీడియో అయితే ఈరోజు చేయబోతున్నాను. మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఎవరైతే మరి సివిల్ కానిస్టేబుల్గా భర్తీ అయ్యారో వీరిని SCTPCs అంటారన్నమాట. ట్రైనింగ్ చేసేటువంటి కానిస్టేబుల్ని SCTPC కానిస్టేబుల్ అంటారు. మీరైతే DTCలో డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్లో కానీ, PTCలో కానీ, పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కానీ మీరు ట్రైనింగ్ చేస్తారో, ఇలా ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళినట్టే మీకు మంచిగా ఈ విధంగా మంచి కటింగ్ మంచిగా మిమ్మల్ని వాళ్ళు మౌల్డ్ చేస్తారు. ఫస్ట్ కూడా ట్రైనింగ్కి కావాల్సింది ఏంటంటే మంచి హెయిర్ స్టైల్, ఖచ్చితంగా మంచిగా హెయిర్ స్టైల్ అనేది ఉండాలి. ఈ విధంగా హెయిర్ స్టైల్ ఉన్న తర్వాత మనకి ట్రైనింగ్ పీరియడ్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే చేయించుకున్నారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తర్వాత ఆటోమేటిక్గా మెడికల్ జరుగుతుంది. చాలా జిల్లాల్లో మెడికల్ జరుగుతుంది. మెడికల్ జరిగిన తర్వాత ఈ SB ఎంక్వైరీ అయిపోతుంది. SB ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కంపల్సరీగా మీకైతే ఒక డేట్ ప్రకటిస్తారో, ఒక సెంటర్ని కేటాయిస్తారో. వాళ్ళు ముందుగానే మీకు ఇంటిమేషన్ ఇస్తారు, పలానా సెంటర్లో మీకు ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఒక మంచి బ్యాగ్, మంచి దుప్పట్లో మనకు కావాల్సినటువంటి పట్టుకుని వెళ్ళాలి. అంతేకాదు ట్రైనింగ్కి మనకు కావాల్సింది ఏంటంటే మంచి ఫుడ్ కావాలి. డ్రై ఫ్రూట్స్ మీరు బాదం, పిస్తా, జీడిపప్పు, కాజు ఇటువంటి డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన అన్నీ కూడా మీరు క్యారీ చేసుకుని పట్టుకుని వెళ్ళండి. ఇంకా వీలుంటే ఏదైనా 2-3 రకాల పచ్చళ్ళు కూడా మీరు పట్టుకుని వెళ్ళండి. ఎవరైతే సివిల్ కానిస్టేబుల్ ట్రైనింగ్ వెళ్తున్నారో వారి గురించి నేనైతే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరైతే దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా పట్టుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగే మనకి ఈ యొక్క ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా మనం అయితే తొందరగా బేస్ మీద 5:30 కల్లా మనం బేస్ మీద ఉండాలి. కాబట్టి 5:30 కల్లా బేస్ మీద ఉండాలంటే కంపల్సరీగా ఎర్లీ మార్నింగ్ లేగాలి. చాలామంది అంటే లేట్గా లేసామనుకో, చాలామంది స్నానం చేయాలి. కాబట్టి స్నానం చేసి ఫ్రెష్ అవి రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలా టైం పట్టకుండా ఫస్ట్ ఉండగానే మనం 4 గంటలకు లేచి రెడీ అయిపోవాలి. రెడీ అయిపోవడం అంటే ఏంటంటే మనం కంపల్సరీగా మన రోజు చేసే కార్యక్రమాలే బ్రష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం. దాంతోపాటు మనకు అదనంగా ఏముంటుందంటే డైలీ సేవింగ్ చేయాలి. ఇది ఈ ఫోర్సు ఎటువంటిదంటే, పోలీస్ ఫోర్స్ అనేది ఎటువంటిదంటే ఇది ఒక డిసిప్లినరీ ఫోర్సు. ఈ డిసిప్లినరీ ఫోర్స్లో కంపల్సరీగా ఏముండాలంటే కంపల్సరీగా వాళ్ళు చెప్పిన విధంగా ఉండాలి. మనం బ్రష్ చేసామా, స్నానం చేసామా అది ఎవరు అడగరు. కానీ ఏమడుగుతారంటే ఖచ్చితంగా వెళ్ళినట్టునే మనం సేవింగ్ చేసామో లేదా అక్కడ చూస్తారు. అలా సేవింగ్ చేసిన తర్వాత మనకు సంబంధించినటువంటి అక్కడ కిట్ బ్యాగ్ ఇస్తారు. కిట్కి సంబంధించిన షూలు వాళ్ళు ఇస్తారు. అందులోనే అన్ని రకాల షూలు ఉంటాయి. మనకు సంబంధించిన బట్టలు అన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. టీషర్ట్స్ అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. ట్రైనింగ్లో ప్రస్తుతము స్టైఫండ్ అనేది ఇస్తారు. జీతం అయితే ఎవరు కానీ స్టైఫండ్ అనేది ఇస్తారన్నమాట. ప్రతి కానిస్టేబుల్ SCTPCగా ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి టీషర్ట్లు కొనుక్కోవడం, అవన్నీ కొనుక్కోవడం, అక్కడ స్టైఫండ్ ఇవ్వడం ఇదంతా జరుగుతుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా మంచి ఫుడ్ అయితే వాళ్ళు పెడతారు. ఎందుకంటే ట్రైనింగ్లో చాలా కష్టపడి మనం పొద్దున్నుంచి మొత్తం ప్రాసెస్ అయితే నేను చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా మన వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడము, లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేక మందికి తెలుస్తుంది. చాలామంది పోలీస్ అంటే ఫ్యాషనేట్ కాబట్టి ప్రతి ఒక్కరూ పోలీస్ ట్రైనింగ్ ఎలా జరుగుద్దో తెలుసుకోవాలనుకుంటారు. చాలామంది మరి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎలాగ ఉంటుందో మాకు కూడా ముందు ఒక అవగాహన కావాలని అడుగుతున్నారు. కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తాను అనమాట. ఇంకా మనం చెప్పుకున్నాం కదా, ఈ ఫుడ్ విషయం చూసుకుంటే ఫుడ్ ఏముంటుందంటే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా మనం గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి గ్రౌండ్లో ఫస్ట్ సెషన్ 6 గంటలకి పీరియడ్ స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి 8:30 వరకు మనం గ్రౌండ్లో ఉంటాం. ఫస్ట్ పీరియడ్ అన్ని రౌండ్లో ఉండదు కానీ టైం ప్రకారం ఉంటుంది. టైం ప్రకారము పరిగెట్టించడం, ఫస్ట్ పీరియడ్ అంతా పరిగెట్టించడం, దానికి సంబంధించినటువంటి ఫ్రీ ఎక్సర్సైజులు అవన్నీ ఉంటాయి. సెకండ్ పీరియడ్ కూడా ఏముంటుందంటే ఎక్సర్సైజులు ఉంటాయి. ఆ ఎక్సర్సైజులో ఒక కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజులు ఏమేమి ఉంటాయో అవన్నీ చేపిస్తారో. ఇక 3వ పీరియడ్ ఇలా 3 పీరియడ్లు ఉంటాయి అనమాట. 3వ పీరియడ్ ఏముంటుందంటే స్క్వాడ్ డ్రిల్ అనమాట. ప్రతి కానిస్టేబుల్కి రావాల్సింది ఏంటంటే స్క్వాడ్ డ్రిల్ రావాలి, సెల్యూట్స్ రావాలి, అవన్నీ రావాలి, ఒక వెపన్ నాలెడ్జ్ ఇవన్నీ రావాలి. కాబట్టి ఈ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ రన్నింగ్, ఈ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ కదా మనకు కావాల్సింది. ఒక కానిస్టేబుల్ మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎక్కువగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత 8:30కి మనకైతే
విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టిన వెంటనే మనం ఏం చేస్తామంటే రూమ్కి వెళ్ళి చక్కగా కొంతమంది అయితే స్నానాలు చేస్తారు, కొంతమంది అయితే ఖచ్చితంగా టిఫిన్కి వెళ్ళాలి కాబట్టి టిఫిన్కి వెళ్తారు. టిఫిన్లో మనకేమైనా పెడతారంటే మార్నింగ్ కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ ఒక ఎగ్ ఇస్తారు డైలీ. ఎందుకంటే ఎగ్ అనేది మంచి స్టామినాకి సంబంధించి మంచి బలానికి సంబంధించింది కాబట్టి ఒక ఎగ్ ఇస్తారు. ఎగ్ తర్వాత రాగి మాల్ట్ అనేది పెడతారు, కొన్నిసార్లు అట్టిపళ్ళు కూడా ఇస్తారు. ఈ ఎగ్ రాగి మాల్ట్ ప్రతిరోజు పెట్టిన టిఫినే మళ్ళీ పెట్టరు. ఒక రోజు టిఫిన్ మారుస్తారు. ఓ రోజు ఇడ్లీ, ఓ రోజు దోశ, ఒక రోజు ఊతప్మా, ఓ రోజు ఉప్మా, ఓ రోజు కిచిడి. ఇలాగా మనకు సంబంధించిన టిఫిన్ సెక్షన్ అయితే ప్రతిరోజు ఒక్కొక్క టైపు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్లు అయితే మనకి పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ 9:30కి ఆటోమేటిక్గా మనకి క్లాస్ స్టార్ట్ అయిపోద్ది. క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అదే ఆర్మీ రిజర్వ్ ఫోర్స్ అనుకో, ఏఆర్ఓ ఏపీఎస్పీ వాళ్ళు కనుకో ఎక్కువ వెపన్ నాలెడ్జ్ కావాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ గ్రౌండ్లో కేటాయిస్తుంటారు. కానీ సివిల్కి సంబంధించి అలాగ ఉండదు. సివిల్కి 40% గ్రౌండ్ ఉంటే 60% మరి లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి క్లాసులు పెడతారు. లా అండ్ ఆర్డర్లో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా లా అండ్ ఆర్డర్ క్లాసెస్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. ఇక సెకండ్ సెషన్లో ఏముంటుందంటే వెపన్కి సంబంధించినటువంటి క్లాసు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనకి ఆ సంబంధిత లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి కొంతమంది ఫ్యాకల్టీ, డిఎస్పీ స్థాయి అధికారులు ఎవరైతే ఇంకా లా మీద అవగాహన ఉందో అటువంటి స్టాఫ్ని తీసుకొచ్చి మనకైతే ప్రతి సెక్షన్ ఒక పోలీస్ కానిస్టేబుల్కి ప్రతి సెక్షన్ తెలిసి ఉండాలండి సివిల్ కానిస్టేబుల్. ఎందుకంటే ఏ నేరానికి ఏ శిక్ష వేస్తారో, ఏ నేరానికి ఏ కేసు పెట్టాలో అదంతా తెలిసి ఉండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ పెడతారో. ఈ మధ్యన ట్రైనింగ్లో ఏమైందంటే ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. ఒకప్పుడు కంపల్సరీగా ఫిజికల్గా ఆ విధంగా ఉండేది. ఇప్పుడు అలా కాదు. ప్రతి దాని మీద మీకు ట్రైనింగ్లోనే స్విమ్మింగ్ నేర్పించడం ఉంటుంది. ట్రైనింగ్లోనే చాలామందికి డ్రైవింగ్ రాదు, ఆ డ్రైవింగ్ నేర్పించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్క కానిస్టేబుల్కి కూడా కంప్యూటర్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి ఆ కంప్యూటర్కి సంబంధించినటువంటి బేసిక్స్ కూడా ట్రైనింగ్లో నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ట్రైనింగ్ అనేది జరుగుతుంటుంది. అప్పుడప్పుడు ఆదివారం మరి ఏంటి అంటే ఆదివారం కూడా కొంచెం రెస్ట్ ఇస్తారు. మనకి ఆదివారం రెస్ట్ ఇస్తారు, అప్పుడప్పుడు అవుటింగ్ ఇస్తారు. మరి చాలామంది అంటున్నారు మరి ట్రైనింగ్లో సెలవులు ఉండవా అని. ట్రైనింగ్లో సెలవులు ఉంటాయి, కానీ ఎప్పుడు పెడితే అప్పుడు సెలవు పెట్టేస్తే ఎవరో ఏదన్నా ఎమర్జెన్సీ పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేదా ఏదో మా సెల్ఫ్ మ్యారేజ్లు ఉంటాయి, కొంతమందికి అనారోగ్యంగా బాధపడుతుంటారు. అటువంటప్పుడు సెలవు పెట్టుకోవచ్చు. ఈ ట్రైనింగ్ మొత్తంలో 15 సెలవులు ఉంటాయి. 15 సెలవులు వాళ్ళు అయితే ఎవరో అయితే ఏం చేస్తారంటే మన అవసరాన్ని బట్టి 1 రోజు ఇవ్వాలా, 2 రోజులు ఇవ్వాలా, 5 రోజులు ఇవ్వాలా, 7 రోజులు ఇవ్వాలా, అలాగా పరిస్థితిని బట్టి వాళ్ళైతే సెలవిస్తారో. చాలామంది అడుగుతున్నారు, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంది, నాకు ఇది ఉందని. అటువంటిది ఏదన్నా ఉన్నదనుకో వాళ్ళు అంతా ఇబ్బంది పెట్టేసి ఏం చేసారు అనుకోండి, రెస్ట్ అవ్వడం, దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇప్పించడం అవన్నీ కూడా చేస్తారు. ఒక సివిల్ కానిస్టేబుల్ ఏ విధులు నిర్వర్తించాలో ఆ విధులకు సంబంధించినటువంటి మొత్తము కూడా ట్రైనింగ్లో నేర్పించడం జరుగుతుంది. అంతేకాదు ఇది డిసిప్లినరీ ఫోర్సు. ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఎటువంటి ఉద్యమాలు పోరాటాలు చేయడానికి పోలీసులో ఉండదు. కాబట్టి ఫస్ట్ నుంచే ఈ డిసిప్లిన్ అనేది నేర్పించడం జరుగుతుంది. అంతేకాదు మనం అనుకుంటుంటాం ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళకి మాత్రమే పనిష్మెంట్ ఇస్తారేమని. ఒక స్క్వాడ్ అంటే దగ్గర 24 మంది అనుకోండి. 24 మందిలో ఒకడు తప్పు చేసినా మొత్తం స్క్వాడ్ అందరికీ కూడా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పనిష్మెంట్లు అయితే ఇస్తారో, సండే అవుటింగ్ ఇస్తారో, అవుటింగ్ ఇచ్చిన తర్వాత బయటికి వెళ్ళి మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా మనం కొనుక్కోవాలి. మనకిచ్చే స్టైఫండ్లో ఆ మెస్కి సంబంధించిన కటింగ్స్ అన్నీ పోను దగ్గరగా కొంత అమౌంట్ మన దగ్గరకు వస్తుంది. ఆ అమౌంట్స్తో మీరేం చేయాలంటే ఖచ్చితంగా కానిస్టేబుల్కి స్టామినా కావాలి కాబట్టి మీరైతే ప్రతి నెల డ్రై ఫ్రూట్స్ మంచిగా కొనుక్కోవాలి, బలం కావాలి. మీరు అనుకుంటున్నారు ఇంకా వేరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ట్రైనింగ్లో అంత అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే అలసిపోయి ఉంటాం కాబట్టి అంత అవకాశం అయితే ఉండదు. చాలామంది మరి మొబైల్ క్యారీ చేయొచ్చు అని అడిగారు. మొబైల్ క్యారీ చేయొచ్చు కానీ గ్రౌండ్కి క్యారీ చేయడానికి ఉండదు. గ్రౌండ్కి కానీ క్లాసెస్కి కానీ క్యారీ చేయడానికి ఉండదు. మనకి ఏదైతే రెస్ట్ టైం ఉంటుందో టిఫిన్ సెక్షన్లో కానీ, లంచ్ టైంలో కానీ, నైట్ టైం ఏదైతే రెస్ట్ ఉంటుందో ఆ రెస్ట్ టైంలో మాత్రమే మనం మొబైల్ మాట్లాడుకునే అవకాశం, ఫ్యామిలీతో మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే ఉంటుంది. తక్కువగా గ్రౌండ్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. ఎక్కువగా మీకు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ కాబట్టి ఆ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి క్లాసులు అయితే మీకైతే ప్రతి సెక్షన్ ప్రతిదీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరైతే
మన వీడియోను మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి అయితే షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నేనైతే కొంచెం బిజీగా ఉన్నప్పటికీ మీకైతే నేను ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.